గౌరవనీయులు పద్మనాభ గారి పాదపద్మాలను నమస్కరిస్తూ మీ అందరూ కూడా సత్యనారాయణ సందర్భంలో ఉన్నారు. చాలా సంతోషం. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం నాకు చిన్నప్పటి నుంచి ఉండేదే, కానీ ఈ 18 పురాణాలు పద్మాకర్ గారితో చెప్పించుకున్న తర్వాత అది ఎక్కడికో తలాస్థాయికి వెళ్ళిపోయింది. 18 పురాణాలు అప్పట్లో ఇప్పుడు క్యాసెట్ ఉండేది. ఆ క్యాసెట్లో రికార్డింగ్ చేసి నేను ఫారెన్ వెళ్తున్నా, విమానాలు వెళ్తున్నా, రైలు వెళ్తున్నా పెట్టాలంటే ఎన్నో విషయాలు నిజంగా చెప్పాలంటే ఎన్నెన్నో విషయాలు అందరూ తెలుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఒక ఆయన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు ఎదురుగుండా కూర్చొని పూజ చేయకూడదని చెప్పి ఒక ఆయన చెప్పాడు. నాకు భయం వేసి ఒక అంటే పేర్లు ఇక్కడ నాకు అవసరం, కానీ దేవుడు ఎదురుగుండా కూర్చొని జపం చేయకూడదు, దేవుడు ఎదురుగుండా కూర్చొని పూజ చేయకూడదు అంటే మరి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి వెంటనే పద్మగారి గారికి వెంటనే ఫోన్ చేశాడు. గుంటూరులో ఆయన ఉన్నారు. ఆయన చాలా తప్పండి, పలానా పురాణంలో వెళ్ళదు, పలానా పురాణంలో ఉందని చెప్పి చెప్పారు. కదా ఋగ్వేద పండితులు సరిగ్గా ఆయన చెప్పిన పేరు అగ్ని ఎదురుగా ఉండడం ఆయన తేజస్సన్నారు. ఆ మంత్రం అంటే అసలు వేదమే ఋగ్వేదమే అలా చెప్తుంది. మమ అభిముఖో భవ అంటే నాకు ఎదురుగుండా ఉండము అని. ఇలాగా అంటే వచ్చేగానే పండితులు కొంతమంది వచ్చి మనం డిస్టర్బ్ చేస్తున్నారు. సరైనటువంటి శాస్త్రము, సరైనటువంటి పద్ధతి, సరైనటువంటి వేదం పూర్తిగా చదువుకుని వేదాల సంబంధించిన పురాణాలన్నీ కూడా అవపోసలు పట్టి ఆయన బ్రెయిన్ నిజంగా చెప్పాలంటే ఆయనకి టెస్ట్ చేయించాలని అనిపిస్తుంది. అంత జ్ఞాపక శక్తి, ఎన్ని పురాణాలు విన్నా కథలు గుర్తుంటే తమ పేర్లు మర్చిపోతాం. మరి ఆయన అన్ని పేర్లు వస్తాయి, అంత వేదము వస్తుంది, అంత అష్టవదానాలు, శతవదానాలు. నిజంగా ఏలూరులో పత్తి పద్మాకర్ గారు ఎక్కడో భీమవరంలో ఎక్కడో పుట్టారంట నాకు తెలియదు, కానీ ఏలూరులో ఉంటాం. ఏలూరు ప్రజలు అదృష్టం ఉండదు. నాకు ఒకసారి గురుగారు మాట చెప్పారు. ఒక రాజుట వేటకెళ్తున్నాడు. వేటకెళ్తా బాణం కూర్చుని వెళ్తుంటే ఒక లీడ్ ఎలా పరిగెట్టుకుంటూ చిన్న కొండలాగా ఉంది. ఆ కొండ ఎక్కుతుంది. కొండెక్కితే ఇవి బాణం కూర్చుని రాజుగారు కూడా అక్కడ వెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే కింద లోయలో చూసినప్పటికల్లా పులి, మేక, ఎలుక, పిల్లి, ఇలా ఏదైతే వైరుధ్యం ముంగీస, పాము అన్నీ కూడా ఒకరికొకరు ముద్దులు ఆడుకుంటున్నాయి కింద ఆ లోయలో. ఇదేంటిది, వీళ్ళంతా ఒకళ్ళంతా కూడా కొట్టడం సస్తాయిస్తే ఇంత ప్రేమగా ఉన్నాయని చెప్పి ఇలా తలదిప్పి చూస్తే అక్కడ ఒక ఋషీశ్వరుడు మునుకు కూడా ఉన్నాడు. అంటే ఆయన దాని వైబ్రేషన్స్ ఆ రకమైన మంచి వాతావరణం కల్పిస్తాయి. ఇక్కడ మనకు ఆ మునుకు కూడా ఈయన వైబ్రేషన్స్ మన అందరికీ కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి పద్మాలకు, ఆ సత్యనారాయణ స్వామి యొక్క పాదముద్రలతో నమస్కరిస్తూ సెలవు నమస్కారం.